ప్రతి క్షణం సమాజం కోసం మీ మిత్ర న్యూస్. ఈ కార్యక్రమానికి విచ్చేసిన విద్యార్థులు, తల్లిదండ్రులు, టీచర్స్, ప్రజాప్రతినిధులు, మీడియా మిత్రులు అందరికీ హృదయపూర్వకమైన నమస్కారం. ఇది మామూలు కార్యక్రమం కాదు, రొటీన్ కార్యక్రమం కాదు. మనసుకు సంబంధించింది, మనిషికి సంబంధించింది, దేశానికి సంబంధించింది, సమాజానికి సంబంధించింది. నెల్సన్ మండేలా గారు ఒక అద్భుతమైన కొటేషన్ మనకి ఇచ్చారు ఎడ్యుకేషన్ మీద. ఎడ్యుకేషన్ ఇస్ ద మోస్ట్ పొటెన్షియల్ వెపన్ విత్ విచ్ యూ కెన్ చేంజ్ ద వరల్డ్. ఎంత అద్భుతం అంటే, మనం ప్రపంచాన్ని మార్చాలనుకుంటే దానికి ఏకైక సాధనం, అద్భుతమైన సాధనం విద్య. ఆ విద్య మనం మన పిల్లలకు అందియాలి. అదే ఒక గైడింగ్ ఫోర్స్గా ఈరోజు మేమందరం కూడా ఈ విద్య అందియాలా. మన పట్టణాల్లో ఉన్న పిల్లలకు దొరుకుతుంది విద్య, కానీ గ్రామాల్లో ఉన్న పిల్లలకి, అండర్ ప్రివిలేజ్ పిల్లలు అంటే పేద వర్గాల నుంచి గొప్ప గొప్ప ప్రైవేట్ స్కూళ్ళకు ఫీజులు కట్టిపోలేని వాళ్ళకి, పంపలేని తల్లిదండ్రులకు, రైతు కూలీలు కావచ్చు, రైతులు కావచ్చు, కార్మికులు కావచ్చు, వీళ్ళందరికీ కూడా ప్రభుత్వ పాఠశాలలో పిల్లల్ని పంపుతారు. అటువంటి పిల్లలకు కూడా అత్యున్నతమైన నాణ్యత ప్రమాణంతో కూడా కూడిన విద్య అందించాలనేదే మా అందరి తాపత్రయం. అలాగే కాబట్టే ఈరోజు పోటీ ప్రపంచంలో ప్రభుత్వాలు కానీ, ఎన్జిఓస్ కానీ, గవర్నమెంట్ టీచర్లు కానీ, హెడ్ మాస్టర్లు కానీ, తర్వాత జిల్లా అధికారులు కానీ అందరూ కూడా ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థుల మీద స్పెషల్ ఫోకస్ పెడతా ఉన్నారు. బహుశా తల్లిదండ్రుల కంటే ఎక్కువ కూడా శ్రద్ధ ఈ అధికారులు, ఎన్జిఓలు, మిగతా వాళ్ళు చేస్తున్నారని అనిపిస్తుంది. చాలా సందర్భాల్లో తల్లిదండ్రులు ఒక్కోసారి పట్టించుకోకపోవచ్చు పిల్లల్ని. పేద తల్లిదండ్రులు ఎందుకు నష్టపోవాలి, ఎందుకు బాధపడాలి, పేద విద్యార్థులు ఎందుకు నష్టపోవాలన్న కాన్సెప్ట్ తోటి చాలా మంది మేమందరం కలిసి అదే బయటకు ఇచ్చే కంటెంట్ మన పిల్లలకి ఉచితంగా లేదా అతి తక్కువ ధరకు, అంటే వాళ్ళుగా బయటికి పోయి ఇడ్లీ కొనుక్కోలే, లేకపోతే పానీపూరి, ఐస్ క్రీమ్ తినే ఖర్చులు మనం ఎందుకు ఇవ్వకూడదు అన్న తపనతోటి ఇదంతా కూడా ఈ యజ్ఞం మొదలైంది. అదృష్టవశాత్తు అందరి సహకారం, ఎంతో మంది వెనుకటి ప్రోత్సహిస్తే ఆ డిజిటల్ కంటెంట్ ప్రొక్యూర్ చేసుకోగలిగింది.